హలో హలో రీఫ్రెష్ కొట్టు. హలో హలో స్టూడెంట్స్, ఆడియో వీడియో క్లియర్ ఉందా? ఎస్, మొత్తానికి క్లియర్ ఉంది. నువ్వు వెళ్ళు. ఎస్, సో ఆడియో వీడియో అయితే మొత్తానికి అయితే క్లియర్ అయితే ఉన్నది. టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ క్లాసెస్, దట్ ఇస్ పిఐటి. ఈరోజు మనము క్లాస్ 11కి సంబంధించిన మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ మోషన్ ఇన్ ఏ ప్లేన్ లెక్చర్ నెంబర్ 2 అంటే ఇది నిన్నటి క్లాస్లో కంప్లీట్ కాలేదు కాబట్టి దీన్నే మనం కంటిన్యూ అయితే చేయబోతున్నాం. ఓకే, ఎవరైతే బ్యాచెస్ ఈ రోజే పర్చేస్ చేస్తున్నారో బెటర్, నాకు సజెషన్ ఏంటి అంటే అందరు బేసిక్ మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేయండి. బేసిక్ మ్యాథమెటిక్స్ అయిన తర్వాత మోషన్ ఇన్ స్ట్రేట్ లైన్ చేయండి. అది అయిన తర్వాత ఈ చాప్టర్ చూడండి. ఓకే, సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బ్యాకప్ మొత్తం క్లోజ్ చేసుకోండి. అది బ్యాకప్ మొత్తం అయిపోయిన తర్వాత సో మీరు ఫ్రెష్గా ఇక లైవ్ క్లాస్ అయితే అటెండ్ అయితే చేయొచ్చు. మొత్తం ఇంకా సూపర్గా అర్థమవుతుంది మీకు. ఈవెన్ ఇప్పుడు కూడా అర్థమవుతుంది, కానీ న్యూమరికల్స్ అయితే సాల్వ్ కావు, అదొక్కటే ప్రాబ్లం. సరేనా? రైట్, సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ కంటిన్యూ చేద్దాం. లాస్ట్ క్లాస్లో ప్రొజెక్టైల్ మోషన్ ఏంటి, దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి, దీనిలో ఉన్న ఫార్ములాస్ ఏంటి, టైమ్ ఆఫ్ అసెంట్ ఏంటి, టైమ్ ఆఫ్ డిసెంట్ ఏంటి, సో ఇవన్నీ డిస్కస్ చేసినాము. ఒకటే ఒక మెయిన్ స్లైడ్ ఉంది. ఈ స్లైడ్ ఒక స్లైడ్ కనుక పర్ఫెక్ట్ అయితే మొత్తం మీరు పర్ఫెక్ట్ అయిపోయినట్టు, న్యూమరికల్ సాల్వ్ అయితే. ఇన్ కేస్ ఇదే మీరు కనుక మర్చిపోయినారు అనుకోండి, ఎవరు ఏం చేయలేరు. ఇక ఈవెన్ ఇక్కడ దేవుడు వచ్చి a+b² ఫార్ములా అడిగినా మీరు చెప్పలేరు, ఎందుకు మర్చిపోయినారు. అట్లా ఉంటుంది సిచ్యువేషన్. టైమ్ ఆఫ్ అసెంట్ ఒక షార్ట్ రివిజన్, u sin θ బై g. టైమ్ ఆఫ్ డిసెంట్, టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2u sin θ బై g. మ్యాక్సిమం హైట్ u² sin² θ బై 2g. క్లాస్ చెప్పేటప్పుడు ఒకటి పక్కకు రఫ్ బుక్ పెట్టుకోండి, లేదా ఒక ఫార్ములా బుక్ అని చెప్పేసి మెయింటైన్ చేసుకోండి. ఓకే, ఒక చిన్న బుక్ తీసుకొని నా క్లాస్ స్టార్ట్ కాగానే ఆ ఫార్ములా నేను ఇది ఇంపార్టెంట్ అనగా పట్టని రాసుకోండి ఇక. ఓకే, ఆ క్లాస్లో మీకు హార్డ్లీ ఒక 4-5 ఫార్ములాలు అయితే వస్తాయి కొత్తగా. ఆ కొత్త ఫార్ములాసే రివిజన్ చేసుకున్నారు అనుకోండి, ఇక డైలీ 5 ఫార్ములాలు కదా, ఒక క్లాస్కి 5 వచ్చినాయి, అప్పుడప్పుడే చూసుకుంటే అయిపోతుంది, పడుకునేటప్పుడు చూసుకుంటే అయిపోతుంది. ఓకే, కాలేజ్కి వెళ్ళే దారిలో ఒకసారి చూసుకుంటే అయిపోతుంది. మీ బుక్ ఫ్రంట్ పేజ్లో రాసుకోండి, బుక్ ఓపెన్ చేయగానే బుక్ లాస్ట్ పేజ్లో కూడా రాసుకోండి. అది రాసుకుంటూనే ఉండండి, కాలేజీలో కూడా టైం దొరికినప్పుడల్లా రాసుకోండి, దాన్ని రివిజన్ చేయండి. నెక్స్ట్ క్లాస్ కల్లా 5 ఫార్ములాలు పర్ఫెక్ట్ అయిపోయినారు కదా, ఈ టైం కల్లా కథ మొత్తం సెట్ అయిపోయింది. ఇక మళ్ళా కొత్తగా దాన్ని చూసే అవసరం లేదు. సో ఈరోజు చూసిన 5 ఫార్ములాస్ నెక్స్ట్ డే ఏం చేస్తారు, నెక్స్ట్ డే మళ్ళీ క్లాస్ వింటారు, మళ్ళీ ఒక 5 ఫార్ములాలు వచ్చినాయి, పాత మీకు వచ్చేసినాయి, వచ్చినా దాన్ని రివిజన్ చేయాలి. 5 ఫార్ములాలు, ఈరోజు క్లాస్ 10 వచ్చినాయా, ఆ 10 ఫార్ములాలు ఆల్రెడీ 5 పర్ఫెక్ట్ ఉన్నారు. ఎందుకంటే తినేటప్పుడు చూసుకున్నారు, పడుకునేటప్పుడు చూసుకున్నారు, మార్నింగ్ లేవగానే చూసుకున్నారు, బ్రష్ చేసేటప్పుడు చూసుకున్నారు, కాలేజ్కి బైక్ పైన పోయేటప్పుడు వెనకాల కూర్చొని చూసుకున్నారు, క్లాస్ బ్రేక్ టైంలో చూసుకున్నారు, బుక్లో మీ అంతటా మీ చేతితో మీరు రాసినారు. 5 పర్ఫెక్టే, కానీ కొత్తగా 5 కదా మీరు నేర్చుకోవాల్సింది. ఎక్కువ టైం అనేది 5 ఫార్ములాకి ఇవ్వాలి, పాత దానికి తక్కువ టైం ఇవ్వాలి. 5 ఈ 5 ఆ 5 ఖతం వచ్చేసింది, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక 5 వచ్చినాయి. ఈ విధంగా చేసుకుంటా పోయినారు అనుకోండి, మొత్తం ఫార్ములాలు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అయిపోతారు. ఆ చిన్న చిన్న ఫార్ములాస్ తోటే క్వశ్చన్స్ క్రియేట్ అయితే న్యూమరికల్ మనం సాల్వ్ చేస్తాం నాన్న. ఓకే, ఒకటేసారి చాప్టర్ మొత్తం అయిపోయిన తర్వాత నేను చదువుకొని ఒక్కొక్క క్లాస్ చూసుకుంటా ఫార్ములాలు రాసుకుంటా బయాస్ చేసి న్యూమరికల్ సాల్వ్ చేస్తానంటే వీడి వరకు వస్తుంది. అందుకోసం ఏ రోజు ఆ రోజే క్లియర్ చేసుకుంటారు అనుకోండి, మీకు టెన్షన్ ఉండదు, ఏముండదు, పీస్ఫుల్గా న్యూమరికల్ సాల్వ్ చేసుకోవచ్చు, కాన్ఫిడెంట్గా ఉండొచ్చు మీరు. సరేనా? రైట్, అట్లా చేయండి. ఫార్ములాలు మర్చిపోవద్దు, అస్సలే మర్చిపోవద్దు. అడిగితే ఫట్ 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 చెప్పుకుంటూనే ఉండాలి అంతే. హెచ్ ఫార్ములా ½ g t1 t2. tn + t2 అంటే ఏంటి, టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2u sin θ బై g. రేంజ్ ఫార్ములా ఏంటి, u² sin 2θ బై g. రేంజ్కి హైట్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి, h/r = 1/4 tan θ. ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ ax - bx². ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి. ఓకే, రేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బిలో a అండ్ b, హైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ a అండ్ bలో ఏమొచ్చింది, a² / 4b.
ఓకే, ఇది హైట్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ x1 అండ్ x2లో. ఇది x1 x2 బై x1 ప్లస్ x2 ఇంటూ tan θ. దీనిపైన న్యూమరికల్ చేసినాం, కొత్తగా అయితే ఏం చేయలేం మనం. ఎస్, చలో. సో లాస్ట్లో కొన్ని న్యూమరికల్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చేద్దాం. h = 5/2 r = 10 రైట్ ఇట్స్ ప్రొజెక్టైల్ ఈక్వేషన్. ప్రొజెక్టైల్ యొక్క ఈక్వేషన్ రాయండి. ఎట్లా రాస్తారు చెప్పండి ఫట్. y = ax మైనస్ bx². అవునా? నెక్స్ట్ r = a/b. రేంజ్ ఏమి ఇచ్చిండు? నెక్స్ట్ h = a²/4b. అవునా? a/4 ఇంటూ a/b రాసుకోవచ్చా? a/b అంటే ఏంటి? a/b అంటే ఏంటి? రేంజ్. హైట్ ఎంత ఇచ్చినాడు? 5/2. a/4 రేంజ్ ఎంత ఇచ్చినాడు? 10. అవునా? ఎంత వస్తుంది? 2 2 జా 2 5 జా. ఇది పోయింది. ఏ ఈక్వల్ ఏమొచ్చిందా? ఇక 1 వచ్చిందా? ఇప్పుడు బి అనుకోవాలి. రేంజ్ ఎంత ఇచ్చినాడు? 10 = 1/b. b ఈక్వల్ ఏమొచ్చింది? 1/10. ఈక్వేషన్ ఆఫ్ ప్రొజెక్టైల్ ఏమైపోయింది? y = ax. ఏ అంటే 1. అవునా? 1 ఇంటూ x మైనస్ 1/10 ఇంటూ x². అయిపోయిందా? క్లియర్? Find the velocity of projectile from starting point to reach maximum height. వెలాసిటీ కనుక్కోవాలంట. వెలాసిటీ ఫార్ములా ఏంటి? వెలాసిటీ ఫార్ములా అమ్మో, సింపుల్ ఫార్ములా నాన్న. డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం కదా. నేను వెలాసిటీ టైం ఈక్వేషన్ అన్నానా? వెలాసిటీ సింపుల్ ఫార్ములా అన్నాను. అది యావరేజ్. డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెలాసిటీ ఎంత కనుక్కోండి అన్నాడు. ఇదెంత? h. ఇదెంత? r/2. డిస్ప్లేస్మెంట్ ఏమవుతుంది? ఇదేనా? వెలాసిటీ = h² ప్లస్ r²/4. టైం ఎంత? ఈ నుంచి ఇడికి టైం ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి టైమ్ ఆఫ్ అసెంట్. ఏనా? ఏంటది? u sin θ/g. ఇది మీరు సాల్వ్ చేసుకోండి. క్లియరేనా? చిన్న ఫార్ములాలు, మరీ చిన్న ఫార్ములాలతోటే క్వశ్చన్స్ క్రియేట్ అయినాయి. రేంజ్ ఫార్ములా, టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్లతోటే. కొత్తగా ఏం చేసినామని? కొత్తగా ఏం చేయలేము. చిన్న ఫార్ములాలే చేసేది ఇక్కడ. హారిజాంటల్ ప్రొజెక్షన్. హారిజాంటల్ ప్రొజెక్షన్ అంటే ఏంటి? సో ఈ విధంగా త్రో చేయడం అన్నమాట. ఓకే, ఒక బిల్డింగ్ పైనుంచి వెళ్ళి ఒక బాల్ని u అనే వెలాసిటీతో నేను ముందటికి వదులుతున్నా. ఓకే, అయితే ఈ బాల్ అనేది ఈ బిల్డింగ్ నుంచి వెళ్ళి ఎంత దూరంలో పడ్డది? ఓకే, ఆ దూరాన్ని ఏమంటాం మనం? రేంజ్ అని అంటాం. అంతేనా? అవునా కదా? అయితే ఈ బాల్ పైనుంచి కింద పడడానికి టైం కనుక్కోవాలి. ఎంత టైం పడుతుంది నాన్న? టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటాం. ఎందుకు టైమ్ ఆఫ్ ఫ్లైట్ తెలుసా? టైం టేకెన్ బై ఎ బాడీ టు టచ్ ద గ్రౌండ్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. ఇదే కదా టైమ్ ఆఫ్ ఫ్లైట్ మనకి ఇప్పుడు. అంతేనా కదా? ఆ టైంని కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం ఆ టైంని? అది ప్రొజెక్టైల్లా కదా. ఇక్కడ చూడనా, మనం ఈ కండిషన్ ఏం వాడుతున్నామో, మనము బిల్డింగ్ పైన నిలబడి ముందటేసినాం రాయిని. అప్పుడు ఎట్లా కనుక్కుంటాము? కాపాడేది ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్. మిమ్మల్ని పైనుంచి కింద పడడానికి టైం కావాలి కదా. టైం అంటే ఇదేంటి? డిస్ప్లేస్మెంట్ అయితే తెలుసు కదా. డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ వాడుతున్నాను. s = ut + ½
టీ స్క్వేర్. నేను వై యాక్సిస్లో చూస్తున్నా, వై యాక్సిస్. ఓకేనా? వై యాక్సిస్లో డిస్ప్లేస్మెంట్ ఎంత? మైనస్ హెచ్ఏనా? ఇనీషియల్ వెలాసిటీ ఎంత వై యాక్సిస్లో? 0. అసలు మీరు రాయిని ముందటేసినారు కదా, కిందికి వేసినారా? కిందికి ఇట్లా నూకలే. అవునా? ఇనిషియల్ వెలాసిటీ ఎంత? 0 మైనస్ హాఫ్ జీ టీ స్క్వేర్. ఇది పోయింది. ఏమొచ్చింది? 2h/g ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్. టీ ఈక్వల్ ఏమొచ్చింది? √2h/g. ఓకే, ఇదే టైమ్ ఆఫ్ ఫ్లైట్. క్లియరా? ఇప్పుడు రేంజ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం మీరు చెప్పండి, మీ బ్రెయిన్ అప్లై చేసి చెప్పండి. రేంజ్ ఏ విధంగా, ఎంత దూరం పోయింది అన్నది కనుక్కోవడం ఏ విధంగా, ఎట్లా అనుకుంటాం నాన్న? ఎంత దూరం పోయిందో అది పాడదామా? ఇగో ఎంత దూరము అన్నది డిస్ప్లేస్మెంట్ ఇండికేట్ చేస్తుంది. మీకేం తెలుసు? పైనుంచి కింద పడడానికి టైం తెలుసు. రైట్. ఎందుకు? ఓకే, మంచిగానే ట్రై చేస్తున్నావు, కానీ ఏంటి అంటే డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ వాడాలి ఎక్స్ యాక్సిస్లో. ఓకే, వెరీ గుడ్. యాక్సిలరేషన్ ఈజ్ వాట్? 0. అంతే. ఓకేనా? ఎస్. సో డిస్ప్లేస్మెంట్ ఎక్స్ యాక్సిస్లో ఎంత? ఆర్. ఎంత దూరం పోయింది? ఆర్ డిస్టెన్స్ పోయింది కదా. ఇనీషియల్ వెలాసిటీ ఎంత? ముందడ యూ. టైం ఎంత? టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇప్పుడు చేసిందే ఎంత వచ్చింది? 2h/g. ఇదే రేంజ్. క్లియరేనా? ఒక టైంలో ఫటాఫట్ మీరు చేసుకునేలాగా ఉండాలి, ప్రతిదీ ఫార్ములా బయాట్ చేయలేం. ఓకే, నెక్స్ట్ యూ వాల్యూ ఇచ్చిండు. ఫైండ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, రేంజ్ అండ్ ఆల్సో ఫైండ్ వెలాసిటీ వైల్ హిట్టింగ్ ద గ్రౌండ్. భూమికి తాకేటప్పుడు దాని యొక్క వెలాసిటీ ఎంత ఉన్నది? భూమికి తాకేటప్పుడు వెలాసిటీ ఎంత? ఈ నుంచి లీడ్కి ఫస్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ అనుకుందామా? ఏమొచ్చింది నాన్న ఫార్ములా? 2h/g కదా టైమ్ ఆఫ్ ఫ్లైట్ది. 2 ఇంటూ హైట్ ఎంత? 20 meters. జీ వాల్యూ 10 తీసుకుందాం. ఇది పోయింది. √4 దట్ ఈక్వల్ టు 2 seconds. రాయి కింద పడడానికి 2 seconds పట్టింది. ఓకే, ఇప్పుడు ముందట పోవడానికి రేంజ్ యూ ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. యూ ఎంత? 5. సో ఎంత వచ్చింది? 10. ఇప్పుడు వెలాసిటీ కావాలి వైల్ హిట్టింగ్ ద గ్రౌండ్ ఎంత? ఇది కనుక్కోవాలి. అరే నీ ఇష్టం, ఏదన్నా వాడు ఇక్కడికి వెళ్ళి ఆన్సర్ వస్తే చాలు. ఇది చూడండి, ఇది పడేటప్పుడు వెలాసిటీ ఎలా ఎక్స్ యాక్సిస్లో కావాలి, వై యాక్సిస్లో కావాలి, రెండు కావాలి కదా. ఇగో చూడండి ఎట్లా పడుతుంది, ఇట్లా పోయి ఇట్లా పడుతుంది. అవునా? అంటే ఎక్స్ యాక్సిస్లో ఉంది వెలాసిటీ, వై యాక్సిస్లో కూడా ఉంది. అవునా? అంటే ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్లో కనుక్కోవాలి. ఎక్స్ యాక్సిస్లో వెలాసిటీ ఎంత వస్తుందో చెప్పండి? v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. అవునా? ఎక్స్ యాక్సిస్లో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది ఎట్లా సున్నానే కదా. హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. vx వాల్యూ ఎంత? వై యాక్సిస్లో ఏ ఫార్ములా వాడదాము? s ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్. వై యాక్సిస్లో డిస్ప్లేస్మెంట్ ఎలా? వై యాక్సిస్ ఎంత? -20 కిందికి పోతుంది కదా. వై యాక్సిస్లో చూడండి అన్న, వై యాక్సిస్లో చూడండి. నేను వై యాక్సిస్ అంటే వై యాక్సిస్ ఇదే చూడాలి మీరు, పైనుంచి కింద. ఓకే, వై యాక్సిస్ అంటే ఇట్లా చూడాలి, ఎక్స్ యాక్సిస్ అంటే ఇట్లా చూడాలి. ఓకేనా? రైట్. చలో, సో పైనుంచి కిందికి ఎంతనన్నా -20 కదా. ఇనిషియల్ వెలాసిటీ ఎంత వై యాక్సిస్లో? 0 మైనస్ హాఫ్ జీ
టీ స్క్వేర్. టైం ఏదో వచ్చింది 2 స్క్వేర్ వచ్చింది కదా. సో ఫైనల్గా అవును అసలు అయ్యో వెలాసిటీ కావాలి కదా నాన్న. ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ స్క్వేర్ ఎందుకు, వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ కదా, వెలాసిటీ కావాలి కదా. మళ్ళా అది ఇది సేమే వస్తుంది కదా. మరి అన్నీ తెలుసు ఇంట్లో, వి కావాలి కదా. వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, వై యాక్సిస్లో 0 మైనస్ 10 ఇంటూ 2 ఎంత వచ్చింది. అవును వెక్టార్లో రాయండి. 5 ఐ క్యాప్ మైనస్ ఎస్ క్లియర్. స్పీడ్ ఎంత, √25 ప్లస్ 400 అంతేనా. స్పీడ్ అంటే మ్యాగ్నిట్యూడ్ చేయాలి, √425 క్లియర్. రేంజ్, టైమ్ ఆఫ్ ఫ్లైట్, వెలాసిటీ వైల్ హిట్టింగ్ ద గ్రౌండ్ అండ్ ఆల్ఫా అంటే డైరెక్షన్ వైల్ హిట్టింగ్ ద గ్రౌండ్. బిల్డింగ్ పైనుంచి వెళ్ళి రాయిని వదిలిండు, ట్రై చేయగలుగుతారు 30 degrees అనే యాంగిల్. ఎట్లా వేస్తారు మీరు చెప్పండి, నేను చేస్తా అంతే. మీ ఆలోచనలు నాకు తెలవాలి. ఎందుకు ఇడ అడగలేడు కదా, అప్పుడు టైం కనుక్కుందామంటావా. ఇనిషియల్ వెలాసిటీ కాంపోనెంట్ తీసుకుందాం. ఓకే థర్టీనా ఇనిషియల్ వెలాసిటీనా 30. చూడండి ఇగో నువ్వు అనుకున్నది అది పెద్దగా అయిపోతుంది. నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఏం కావాలి, టైం కావాలి కదా. టైం అంటే వై యాక్సిస్లో చూద్దాం ఫస్ట్, ఎందుకంటే వై యాక్సిస్లో ఇది ఇచ్చింది కాబట్టి అది చూద్దాం అంటున్నా. డిస్ప్లేస్మెంట్ టైం ఈక్వేషన్ వాడతాను. ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్. వై యాక్సిస్ డిస్ప్లేస్మెంట్ అలాంగ్ వై యాక్సిస్ ఎంత, -20. ఎందుకంటే స్టార్ట్ ఈడ్ అయింది, అది ఎండ్ అవ్వాల్సింది ఇంతే 20 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది అది డిస్ప్లేస్మెంట్ అంటే కదా. స్టార్టింగ్ చూడాలి, ఎండింగ్ చూడాలి, కథం ఇది అయిపోయింది. ఇనీషియల్ వెలాసిటీ ఎంత 30. ఎందుకు వై యాక్సిస్లో ఎంత 30 sin 30 పైకి పోతుంది కదా, ఎందుకు 0. కొంచెం ఆలోచించండి. ఇయో 30 sin 30 ఎంత 15 15 మీటర్ పర్ సెకండ్. ఓకేనా. ఇది 15 ఇంటూ టైం మైనస్ హాఫ్ 10 టీ స్క్వేర్ అంతేనా. చలో సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో వస్తుంది 5t స్క్వేర్ మైనస్ 15t మైనస్ 20 ఈక్వల్ 0 కదా, అంతేనా. టీ స్క్వేర్ మైనస్ 3t మైనస్ 4 ఈక్వల్ 0. 4 1 4 అంతేనా. 4 1 4 కరెక్ట్. టీ అనేది కామన్, t మైనస్ 4 ప్లస్ 1 కామన్, t మైనస్ 4. సో ఫైనల్ ఏమొచ్చినానా, t ఈక్వల్ 4 అయినా తీసుకునేది. t ప్లస్ 1 ఒకటి ఉంటుంది, ఇదే కదా. ఇదైతే రాదు, టైం నెగిటివ్లో ఉండదు. మిగిలింది టైం వాల్యూ 4 seconds. నువ్వు ఏదో రకంగా ఆలోచించినావు, అదేమో అయిపోతుంది. సర్రా అట్లా చేయొద్దు, ఇట్లా చేయాలి. ఇవే మిమ్మల్ని కాపాడతాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళే కదా మనల్ని కాపాడేది. కైనమాటిక్స్ అంటేనే వీళ్ళదే, ముగ్గురిదే రాజ్యం.
4 సెకండ్స్ వచ్చిందా? రైట్. అయితే ఇప్పుడు ఏం కావాలి? రేంజ్ కనుక్కుందామా, టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కుందామా? టైమ్ ఆఫ్ ఫ్లైట్ అయితే వచ్చేసింది 4 సెకండ్లు. ఓకే, రేంజ్ కనుక్కోవాలంటే ఎక్స్ యాక్సిస్ చూడాలి కదా. సో ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏ టీ స్క్వేర్. టైం తెలుసు, రేంజ్ కావాలి, అంతేనా? ఇది ఆర్, అంతేనా? ఇనిషియల్ వెలాసిటీ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ యూ కాస్ 30. 30 కాస్ 30. టైం ఎంత వచ్చింది? 4 సెకండ్స్ మైనస్. అచ్చా, ఇది ఎట్లైనా సున్నానే కదా, ఇది యాక్సిలరేషన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ సున్నానే. 30 ఇంటూ √3/2 ఇంటూ 4, 60 √3 meters ఇస్ ద రేంజ్. క్లియరా? రెండు వచ్చేసినాయి. వెలాసిటీ వైల్ హిట్టింగ్ ద గ్రౌండ్ ఏం కనుక్కుందాం? వెలాసిటీ ఎట్లా కనుక్కుంటాం? v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటి. ఇగో ఇది రెండు యాక్సిస్లో తీసుకోవాలి. ఎస్, ఫస్ట్ ఎక్స్ యాక్సిస్లో చూద్దాం. v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటి. ఎట్లన్నా కానీ ఇది సేమ్ ఏముంటుంది, ఇది ఎట్లా సున్నానే కదా ఎక్స్ యాక్సిస్లో. విఎక్స్ ఎంత వచ్చింది ఆల్రెడీ? 30 cos 30. 30 cos 30 that equal to 15√3. రైట్. నెక్స్ట్ y యాక్సిస్లో కావాలి. సేమ్ ఫార్ములా. v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటి. y యాక్సిస్లో vy. uy ఎంత? u sin 30. 30 sin 30 50 కదా. 15 30 sin 30 ఇది చూసుకోండి. 30 sin 30 15 మైనస్ 10 ఇంటూ 4. టైమ్ ఆఫ్ ఫ్లైట్ 4 సెకండ్ పట్టింది కదా. ఇది 15 మైనస్ 40 ఎంత? మైనస్ 25 meter/second. ఓకే, ఇప్పుడు వెక్టార్లో రాయాలి. ఎక్స్ యాక్సిస్లో 15√3 మైనస్ 25 క్యాప్. అవునా? డైరెక్షన్ అడిగిండు. డైరెక్షన్ ఏమొస్తుంది? tan alpha. జేది కాన్స్టెంట్ అపాన్ ఐది కాన్స్టెంట్. 25/15√3. 5 3s 5 5s. సో 5/3√3. సో ఆల్ఫా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 5/3√3 ద ఆన్సర్. క్లియర్? అర్థమైందా? నెక్స్ట్ ద పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇది ఇచ్చిండు. ఓకే, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ దెన్ ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ఇన్. అయితే ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కానీ ప్రొజెక్టైల్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది అనుకోండి, టైం రూపంలో ప్రొజెక్టైల్ ఈక్వేషనే y is equal to ax minus bx square. అవునా? అది ఇంపార్టెంట్ అవ్వడానికి కారణం ఏంటి అంటే అందులో ఎక్స్ కనిపిస్తుంది, వై కనిపిస్తుంది. ఏడన్నా టైం కనిపించిందా ఈక్వేషన్లా? y ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్ అంటాం. టైం కనిపించలేదు అంటే మీకు ఆ ఫార్ములాలో టైమే కనిపించద్దు. టైం వద్దు అని అంటే మీరు ఏమన్నా చేయండి, ఎలిమినేట్ ద టైం. ఇంటిగ్రేషన్ చేస్తారా, డిఫరెన్షియేషన్ చేస్తారా, ఓకే, మల్టిప్లికేషన్ చేస్తారా, డివిజన్ చేస్తారా, అడిషన్ చేస్తారా, సబ్స్ట్రాక్షన్ చేస్తారా, ఏమన్నా చేసుకోండి, టైం మాత్రం ఉంచొద్దు అక్కడ. అర్థమైందా? టైంని మాత్రం ఉంచొద్దు. ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ వెక్టర్ అయితే ఇచ్చిండు కదా. ఆ పొజిషన్ వెక్టర్ ఇచ్చిండా లేదా? ఏమిచ్చిండు? 3 sin ωt i cap ప్లస్ 3 cos ωt j cap. క్లియరా? టైం ఉందా? టైం వద్దన్నా. ఓకే, టైం వద్దు. ఏం చేద్దాం? టైంని ఎలిమినేట్ చేయాలి. ఏం చేద్దాం? ఎక్స్ అంటే ఏంటి? 3 sin ωt. అవునా? వై అంటే ఏంటి? 3 cos ωt. అంతే కదా. ఇది ఎక్స్ది, అది వైది. అవునా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ చేస్తా, ఏమొస్తుంది? 3 స్క్వేర్ sin స్క్వేర్ ωt ప్లస్ 3 స్క్వేర్ cos స్క్వేర్ ωt. అంతేనా? 3 స్క్వేర్ కామనా?
sin square omega t plus cos square omega t ఎంత 1 1ఏనా మిగిలింది ఎంత ఇక x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ ఎంత వచ్చింది 9 సో మొత్తానికి ఏమొస్తుంది ఇక x స్క్వేర్ బై 9 ప్లస్ y స్క్వేర్ బై 9 ఈక్వల్ టు 1 ఇది ఏ ఈక్వేషన్ ఇది ఏ ఈక్వేషన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ దినానా చెప్పినా లేదా కింద సేమ్ ఉంటే సర్కిల్ అని చెప్పేసి అన్నా లేదా అక్కడ పక్కకు 1 ఉండాలి కింద సేమ్ ఉండాలి ఈ కింద ఈ రెండు వేరే వేరేగా ఉంటే ఎలిప్స్ గుడ్ షేప్ సేమ్ ఉంటే రేడియస్ సేమ్ ఉంటుంది కదా రేడియస్ ఈజ్ కాన్స్టెంట్ ఇన్ సర్కిల్ అందుకోసం సర్కిల్ అయింది వేరే వేరేగా ఉంటే గుడ్ షేప్ అవుతుంది అంతే కదా ఎలిప్స్ ఈక్వేషన్ క్లియర్ నెక్స్ట్ a particle is moving with velocity adaithe ichinu where k is a constant the general equation of its path kanukovali em ichindu ky I cap plus kx j cap equation of projectile okay equation of projectile x la y la untadi kada avuna etla eddam idendi dx by dt is equal to y అవునా dx by dt equal to y కదా ky గా సరే ky dy by dt is equal to kx కరెక్ట్ రాసిందా టైంలు ఉండద్దు టైంలే ఉండద్దు x y లు ఉండాలి మనకు అంతేనా కదా ఏం చేద్దాం టైంలు ఎగరగొట్టాలి ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ 1/2 చేస్తే ఎగిరిపోతుందా ఎగిరిపోతుందా లేకుంటే 2/1 చేస్తే టైం ఎగిరిపోతుందా ఎగిరిపోతుందా లేదా 2/1 చేస్తా 2/1 ఏమొస్తుంది dy by dx కరెక్టేనా dy by dt డివైడెడ్ బై dx by dt dt ఎగిరిపోయినాయి మనకు అనుకున్నట్టయితే వస్తుంది ఏంది ఇది kx కింద ky ఇది పోయిందా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి ఏమొస్తుంది y ఇంటూ dy ఈక్వల్ టు x ఇంటూ dx కదా మొత్తం కావాలి ఏం చేస్తాం మొత్తం కావాలంటే ఏం చేస్తాం ఇంటిగ్రేషన్ నా చేసేది ఇది చిన్నగా వచ్చినాయి కదా ఇంటిగ్రేషన్ తీస్తే కంప్లీట్గా వస్తాయి మీకు అవునా ఇంటిగ్రేషన్ ఆఫ్ y ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ x ఇంటూ dx సో ఫైనల్ ఏమొస్తుంది ఇక ఇది y స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ బై 2 ప్లస్ c సంథింగ్ ఇక ప్లస్ c అని రాస్తామా ఆన్సర్ ఏమొచ్చింది మీకు ఇక y స్క్వేర్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ కాన్స్టెంట్ క్లియరా అర్థమైందా ఏమన్నా చేయండి టైము ఉండద్దు ఓకే ఇప్పుడు చేస్తారా వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇది ఇచ్చిండు దెన్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ జనరల్ ఈక్వేషన్ ఏమొస్తుందండి I cap plus x j cap ఆన్సర్ x వర్డ్ టర్మ్స్ లో కావాలి సేమ్ ఇప్పుడు చేసిన లాగానే dx by dt అంటే ఎంత 2 dy by dt అంతే అవునా ఏం చేద్దాం మళ్ళీ ఇది 1 ఇది 2 1/2 చేద్దామా మీ ఇష్టం 1/2 చేస్తే టైంలు ఎగిరిపోతాయా లేవా అవునా dx by dy దట్ ఈక్వల్ 2/x కరెక్టేనా dtలు ఎగిరిపోయినాయి dx by dy b వచ్చిందా చలో చూద్దాం dx by dy ఈజ్ ఈక్వల్ టు 2/x క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే
x ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ డివై. ఏం చేస్తాము? ఇంటిగ్రేటింగ్ అని పోతాడు. ఏమొచ్చిందన్న ఇక ఎక్స్ స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 2y. ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4y సమ్ ప్లస్ కాన్స్టెంట్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4y ప్లస్ సి. వచ్చిందా? అర్థమైందా? అర్థమైందా? A shell is fired vertically upwards with a velocity v1 from a trolley moving horizontally with velocity v2. ఒక ట్రాలీ మూవ్ అవుతుంది v2 అనే వెలాసిటీతో, సరేనా? ఇంట్లో నుంచి ఒక షెల్ అయితే ఫైర్ చేసినారు. ఎంత వెలాసిటీతో? v1 వెలాసిటీతో ఫైర్ చేసినారు. A person on the ground observed the motion of a shell as a parabola whose horizontal range is. అయితే బయట నుంచి ఒక వ్యక్తి చూస్తున్నాడు. అతనికి ఎట్లా కనిపించింది అంటే, ఇది ఫైర్ చేయగానే ఇది ఎట్లా పోతుందో ఇట్లా పోతుంది కదా, ఇది మళ్ళీ పోయి మళ్ళీ అందులోనే పోయి పడ్డది. ఓకే, మరి రేంజ్ ఎంత ఉంటుంది కనుక్కోండి అంటారు. ఫైర్ చేయగా ఎట్లా వేస్తాం? ఒకటి టైం కనుక్కోవాలి. టైం కనుక్కోవాలంటే టైమ్ ఆఫ్ ఫ్లైట్ అయినా కదా. టైమ్ ఆఫ్ ఫ్లైట్ ది ఫార్ములా ఏంటి? 2u/g 2v1/g. అవునా? అయినది అవునా? టైమ్ ఆఫ్ ఫ్లైట్ పైన కిందికి పడడానికి టైం కనుక్కున్నాం అంటే ఇది ఈడి వరకు పోయింది, అంతేనా కదా? అయితే ఇప్పుడు రేంజ్ కనుక్కోవాలి. రేంజ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. ఏ వెలాసిటీతో పోతుంది? v2 అవునా, ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్. v2 ఇంటూ 2v1/g. ఫైనల్ ఆన్సర్ ఏది? డి ఈజ్ ఆన్సర్. ప్రొజెక్టైల్ ఆన్ ఇంక్లైన్ ప్లేన్. ఓకే, అయితే ఇదేంది? జాగ్రత్త వినండి. చాలా చాలా టఫ్ అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అనుకుంటారు. మోస్ట్ టఫెస్ట్ టాపిక్ ఇది, ఎందుకంటే అసలు అర్థమే కాదు అసలు ఇది ఏంది అన్నది. సింపుల్ ట్రిక్ అయితే చెప్తాను. అదేంటి అని అంటే, ప్రొజెక్టైల్ ఆన్ ఇంక్లైన్ ప్లేన్లో బాటమ్ టు టాప్ ఉంటుంది, టాప్ టు బాటమ్ ఉంటుంది. ఒక ఇంక్లైన్ ప్లేన్ తీసుకున్నాను, ఆ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఎంత? ఆల్ఫా తీసుకున్నా, సరేనా? మీరు బాటమ్ టు టాప్ అంటున్నాను కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి యు అనే వెలాసిటీతో థీటా అనే యాంగిల్తో వదులుతున్నా. ఓకే, ఏమైతుంది? రూఈఎన్ బై పడుతుంది. అవునా? అర్థమైందా? ఇగో నెక్స్ట్ ఇది ఏం కనిపిస్తుంది మీకు? ప్రొజెక్టైల్ మోషన్ అయినా దీన్ని పట్టుకొని ఇట్లా చెప్పండి, అంతేనా కదా? ప్రొజెక్టైల్ మోషన్ లెక్క అయితే కనిపిస్తున్నది. అన్ని ప్రొజెక్టైల్ మోషన్లో ఫార్ములాలే. ఓకే, డిఫరెన్స్ ఏందో నేను చెప్తా చూడండి. ఇదేమో యు, ఇదేమో యాంగిల్ థీటా, రైట్. ఇప్పుడు గ్రావిటీది ప్రాబ్లం ఉంటుంది మనకు, ఎందుకంటే భూమిపై నుంచి లేస్తే ప్రాబ్లం లేదు, a=-g రాసేస్తాం, అవునా? కానీ ఈడ గ్రావిటీ ఏం రాద్దాం మరి అని అంటే, ఇది చూడండి ఎట్లా రాస్తామంటే, న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్ లా ఇది గుర్తుందా? ఒక ఇంక్లైన్ ప్లేన్ పైన కిందికి వస్తున్నది అనుకోండి బ్లాక్. ఓకే, దీనిపైన ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి? ఒకటేమో నార్మల్, ఇంకోటేమో గ్రావిటీ, అంతేనా? గ్రావిటీ, రైట్. అయితే ఇప్పుడు సో ఇది టీటా అయితే ఇది టీటానే కదా. ఎక్కడైతే టీటా ఉంటుందో అక్కడ అనుకొని కాస్ టీటా, ఎగ్జాక్ట్లీ 90 degreesలో సైన్ టీటా, ఎంజీ
సైన్ థీటా కదా. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా చూస్తున్నాం, ఇట్లా చూస్తున్నాం అంతేనా కదా. దీన్ని ఇట్లా ఇగో ఇట్లున్నదాన్ని ఇట్లా ఇట్లా చేయండి, కరెక్ట్ కిందికి ఏం లాగుతున్నది మీకు. సో ఏమొచ్చిందా, ఎంజీ కాస్ థీటా వచ్చిందా. ఇదేంది ఫోర్స్ అంటాం, ఫోర్స్. ఓకే, మాస్ లేకుంటే యాక్సిలరేషన్ అంట. ఫోర్స్ అంటే ఏంటి, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ని మాస్తో మల్టిప్లై చేస్తే ఫోర్స్. క్లియరేనా, అర్థమైందా. యాక్సిలరేషన్ ఏమొచ్చింది, జీ కాస్ థీటా. ఏమొచ్చింది, జీ కాస్ థీటా. క్లియరా. మళ్ళీ అదే యాక్సిలరేషన్ ఇగో ఇది కిందికి అయితే వస్తుందా లేదా, అవునా. నెక్స్ట్ చాప్టర్లో డీటెయిల్గా వస్తుంది, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇక్కడ ఏమొచ్చిందన్న జీ సైన్ థీటాతో వస్తుందా. ఇగో ఒక బ్లాక్, ఇగో ఇది చూడండి, ఒక ఇంక్లైన్ ప్లేన్ పైన ఒక డబ్బాను పెడితే ఏమవుతుంది, ఏమవుతుంది, సింపుల్ క్వశ్చన్. పెడితే ఏమవుతుంది, జారుకుంటా కిందికి వస్తుంది, అవునా. సరే, అది జారుకుంటా కిందికి వస్తున్నది అంటే ఎవరో వాళ్ళని దాన్ని లాగుతున్నది, అవునా కదా. ఏదో ఫోర్స్ దీనిపైన అప్లై అవుతుంది, ఆ ఫోర్స్తో అది కిందికి వస్తుంది, అవునా. క్వశ్చన్లో అదే అడిగిండు. ఈ బ్లాక్ రావడానికి కారణం ఏంటి, గ్రావిటీ. గ్రావిటీ కిందికి లాగుతుంది కదా, అవునా. కిందికి లాగితే దీన్ని చీల్చుకొని కిందికి పడాలి, ముందటికి ఎందుకు పోతుంది, ఎందుకు పోతున్నది, చీల్చుకొని ఇది పగిలిపోయి కిందికి పడాలి కదా, జారకుండా ఎందుకు వస్తున్నది. ఎందుకు వస్తున్నది అంటే ఇప్పుడు చెప్తా చూడండి. సో ఇక్కడేమో ఒకటి నార్మల్ ఉంది, ఇదేంది భూమి కిందికే కదా లాగేది, అది రూల్. ఎట్లన్నా ఉండని భూమి మాత్రం కిందికి ఎలా అవుతుంది, ఇది రూల్ కదా. చలో, సో ఎక్కడైతే థీటా ఉంటుందో అనుకోని ఏముంటుంది, కాస్ థీటా. ఎంజీ కాస్ థీటానా, ఇదేంది నాన్న ఎంజీ సైన్ థీటా. ఇప్పుడు చూడండి, నార్మల్ ఎంజీ సైన్ థీటా, ఎంజీ కాస్ థీటా బ్యాలెన్సింగ్ అయినాయా, అవునా కదా. దీన్ని నార్మల్ ఏమో పైకి నొక్కుతుంది, ఎంజీ కాస్ థీటా కిందికి నొక్కుతుంది, ఇవి రెండు బ్యాలెన్సింగ్ అయిపోయినాయి, అందుకోసం ఇది ఆగిపోయింది, ఇది రెండు బ్యాలెన్సింగ్ అవ్వడం. ఇది 20 న్యూటన్ అయితే అది కూడా 20నే, ఆగిపోయిందా డబ్బా. మిగిలింది ఏంది, ఇట్ సైడ్ ఎవరో లాగుతున్నారు కదా, ఇట్ సైడ్ ఎవరో లాగుతున్నారు కాబట్టి ఇట్లా వస్తుంది, అర్థమైందా. ఇటు ఎవరు లాగుతున్నారు, ఎంజీ సైన్ థీటా లాగుతున్నది. ఓకే, లేదు సార్ దీన్ని ఎట్లన్నా చేసి రెస్ట్లోకి తెప్పిద్దాం సార్ అంటే, రెస్ట్లోకి తెప్పిద్దామంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి కదా ఫోర్సు. ఈడేదన్నా ఫ్రిక్షన్ ఉంటే అది ఆగిపోతుంది, అర్థమైందా. ఇది ఆపేస్తుంది జారనీయకుండా, ఆడ లేనంత వరకు, ఫ్రిక్షన్ లేనంత వరకు అది జారుకుంటూనే వస్తుంది. ఓకే, ఇప్పుడు యాక్సిలరేషన్ యొక్క కాంపోనెంట్ దీన్ని కిందికి లాగుతుంది, అర్థమైందా. గ్రావిటీ యొక్క కాంపోనెంట్ దీన్ని లాగుతున్నది, గ్రావిటీ ప్యూర్ గ్రావిటీ లాగుతలే. ప్యూర్ గ్రావిటీ లాగుతుందా కిందికి, లాగుతలేదు, దాని యొక్క కాంపోనెంట్ దాని కిందికి లాగుతుంది, అర్థమైంది. అందుకోసం అది కిందికి వస్తున్నది అన్నట్టు అట్లా. సో ఇది కిందికి రావడానికి ఇటు కూడా గ్రావిటీ ఉంది కదా, అవునా. మన దీనిలో కూడా ఇది చూడండి, ఈ టాపిక్లో ఇది ఇట్లా పోతుంది, మనం ఏం చేసినాం, దీన్ని ఇట్లా టిల్ట్ చేసినాం కదా, టిల్ట్ అయితే చేసినాం, ఇది ఇట్లా అయితే అయిపోయింది కదా. అంటే ఇది అటు పోయేటప్పుడు ఇటు సైడ్ వస్తుంది కదా మనకు, ఇది ఇటు సైడ్ వచ్చింది, ఏమొచ్చింది అన్న, ఏమొచ్చింది, జీ సైన్ థీటా. అచ్చా ఇవి ఆల్ఫాలేమో, ఇవి ఆల్ఫా కదా, యాంగిల్ ఆల్ఫా ఉంది, ఈడ మరి ఆల్ఫాలు తీసుకోవాలి, ఈడ ఆల్ఫా, ఈడ ఆల్ఫా, జీ సైన్ ఆల్ఫా. ఓకే, అర్థమైందా. అయితే ఇంక్లైన్లో, ఓకే, ప్రొజెక్టైల్ లైన్ ఇంక్లైన్లో ట్రిక్ ఏంటి, యాక్సిలరేషన్ కిందికి మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఏమైంది, జీకాస్ ఆల్ఫా లాగా మారింది, జీకాస్ ఆల్ఫా లాగా మారింది. ఎక్స్ యాక్సిస్లో భూమి పైన ఉన్నప్పుడు ఎక్స్ యాక్సిస్లో ఉండేనా, యాక్సిలరేషన్, ఏడుండే, భూమి పైన వచ్చి ఇట్లా వేసిన యాక్సిలరేషన్లో ఎక్స్ యాక్సిస్ ఏంటి, 0. కానీ ఇంక్లైన్ ప్లేన్ పైన యాక్సిలరేషన్లో ఎక్స్ యాక్సిస్ ఏంటి, జీ సైన్ ఆల్ఫా. అర్థమైందా. జాగ్రత్త వినండి, భూమి పైనుంచి లేస్తే
యాక్సిలరేషన్ along x యాక్సిస్ ఏంటి 0. అదే ఇట్లేస్తే అప్పుడు ఇటు లాగుతున్నా చూడండి. ఓకే, x యాక్సిస్లో ఉంటుంది, y యాక్సిస్లో ఉంటుంది. అర్థమైందా? ఫార్ములా చూడండి. టైమ్ ఆఫ్ ఫస్ట్ ఫార్ములా ఏంటి? ప్రొజెక్టైల్లో u sin θ బై g. ఇక్కడ g ప్లేస్లో ఏం రాస్తాం? g cos ఆల్ఫా. అర్థమైందా? కాస్ ఆల్ఫా ఎక్స్ట్రా వచ్చింది g పక్కకు. టైమ్ ఆఫ్ డిసెంట్ u sin θ బై మళ్ళా g cos ఆల్ఫా. టైమ్ ఆఫ్ ఫ్లైట్ 2u sin θ బై g cos ఆల్ఫా. మాక్సిమం హైట్ ఏంది? u² sin² θ బై 2g. ఎక్స్ట్రా ఏం రావాలి? కాస్ ఆల్ఫా. ఎందుకంటే g తోటి g వస్తలేదు కదా, g యొక్క కాంపోనెంట్ వస్తున్నది g cos ఆల్ఫా. క్లియరా? నెక్స్ట్ రేంజ్ ఒకటి ఉన్నది చూడండి. ఈ రేంజ్ ఫార్ములా ఉన్నది, ఇది దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఇది ఫార్ములా బై హార్ట్ చెయ్యకండి. ఓకే, మీరు ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ని వాడే ఇది సాల్వ్ చేయండి. ఈక్వేషన్ ఆఫ్ మోషన్ న్యూమరికల్ ఎట్లా వేస్తారు అన్నది నేను చూపిస్తా, అప్పుడు చూపిస్తా. ఇది బయాట్ చేస్తే అసలే గుర్తుండదు, అది దిమాగ్ ఖరాబ్ ఇది. ఓకే రైట్, చలో ఇది క్లియర్ అయిపోయిందా? ఇందులో ఉన్న మెయిన్ కీ కాన్సెప్ట్ ఏంటి? ప్రొజెక్టైల్ అండ్ ఇంక్లైన్ ప్లేన్లో యాక్సిలరేషన్ అలాంగ్ y యాక్సిస్ ఎంత? కిందికి ఎవరు లాగుతున్నారు? g cos ఆల్ఫా. ఓకే, అది పైకి పోయేటప్పుడు వెనకాలకి ఎవరు లాగుతున్నారు? యాక్సిస్ యాక్సిలరేషన్ x యాక్సిస్ g sin ఆల్ఫా. ప్రొజెక్టైల్ నార్మల్ ప్రొజెక్టైల్ మోషన్లో యాక్సిలరేషన్ x యాక్సిస్ ఏంటి? 0. అర్థమైందా? డిఫరెన్స్ ఇదే, అన్ని ఫార్ములాలు అట్లానే ఉంటాయి. ఓకేనా? ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఎట్లా అంటే అట్లా వాడుకోండి, కానీ యాక్సిలరేషన్ దగ్గర జాగ్రత్తగా ఉండండి. అర్థమైందా? నెక్స్ట్, ప్రొజెక్షన్ ఈజ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. ఇనిషియల్ వెలాసిటీ ఇంత, ఆల్ఫా ఇంత, టీటా ఇంత. ఫైండ్ ద టైమ్ ఆఫ్ ఫ్లైట్, రేంజ్ అండ్ హైట్. ఆల్ఫా ఎంత? 37. టీటా వాల్యూ ఎంత? 53. అంతేనా? యు ఎంత? 10 m/s. ఫస్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎంత? ఫార్ములా ఏంటి టైమ్ ఆఫ్ ఫ్లైట్ ది? 2u sin θ బై g cos ఆల్ఫా. ఓకే, 37 అయితే ఇచ్చింది కదా. 37ది 53ది వాల్యూస్ గుర్తున్నాయా? ఆల్రెడీ బేసిక్ మ్యాథమెటిక్స్ చెప్పిన 3 4 5 కదా. 53ది ఈడ 4, ఈడ 3, ఈడ 5. అంతేనా? ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి, బేసిక్ మ్యాథమెటిక్స్లో చెప్పినాను క్లియర్గా. ఓకే చలో, సో ఏమొచ్చింది ఆన్సర్? 2 ఇంటూ యు ఎంత? 10 sin θ sin 53 4 by 5 4 by 5 g ఎంత? 10. cos ఆల్ఫా ఎంత? cos 37 4 by 5. ఇది పోయింది, ఇది పోయింది. ఎంత వచ్చిందన్న టైమ్ ఆఫ్ ఫ్లైట్? 2 seconds పట్టింది కదా. ఈ నుంచి ఇట్లా పోయి పడ్డానికి ఎంత టైం పట్టింది? 2 seconds ఏనా? కన్ఫర్మా? మ్యాక్సిమం హైట్ ఎంత? u² sin² θ బై 2g cos ఆల్ఫా. అవునా? డిఫరెన్సే చెప్పిన, మెయిన్ డిఫరెన్స్. u² 100 sin² θ. sin θ ఎంత? sin 53 4 by 5 4 by 5 whole square 25 by 16 by 25 16 by 25 divided by 2 into 10 into cos alpha. cos 37 4 by 5 4 by 5. चलो 4 4 जा 4 5 जा అంతేనా? ఇది పోయింది. 5 2 जा ఇది పోయింది. ఎంత వచ్చిందన్న? 4 4ఏనా? కన్ఫర్మా?
కన్ఫర్మ్ అయినా మిస్టేక్ పోయిందా? 4 4 దా ఇది 5 4/5 ఈడ వచ్చింది. ఈ 0 0 5 2 దా 2 2 పోయింది. 4 ఏనా కన్ఫర్మ్గా? 4 మీటర్. ఇప్పుడు రేంజ్ చేద్దాం. రేంజ్ ది ఫార్మ్ ఏంటి? అది కాదు, తప్పు. ఎందుకు? టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఇంటూ వెలాసిటీ కాదన్నా కదా. యాక్సిలరేషన్ ఉంది కదా ఇంట్లో. యాక్సిలరేషన్ లేకుంటే అది అవుతుండే. నార్మల్గా అది పనిచేస్తుంది, ఎందుకంటే యాక్సిలరేషన్ లేదాడా, ఈడ ఉంది. అది వెనకాలకి లాగుతుంది. రైట్. సో టెంపరీగా ఈడ ఫార్ములా చూద్దాం. కాస్ థీటా ప్లస్ ఆల్ఫా ఉంది కదా. థీటా ప్లస్ ఆల్ఫా, థీటా ప్లస్ ఆల్ఫా ఎంత వస్తుంది? కాస్ 90 ఎంత? 0. ఇదేంది రేంజ్ 0 అంట? ఏదో మ్యాజిక్ కనిపిస్తున్నది ఈడ. రాయి ఎట్లా పోయిందో తెలుసా? 0 అంటే ఏంటి? కాదు, హైట్ పోయింది కదా మరి. కానీ మరి రియల్గా ఇట్లా జరుగుతుందా? ఇగో ఏమైందో తెలుసా, ఈ నుంచి రాయి వేస్తే అది ఇట్లా పోయి ఇది మ్యాక్సిమం హైట్ కదా, అవునా? అంటే ఈడి వరకు పోయి మళ్ళా రిటర్న్ పోతుందా? అట్లా పోతుంది రాయి, అట్లా పోతుంది రాయి. అబ్బా, గ్రావిటీ వల్ల అట్లా పోతుంది. ఇగో ఈడున్న రాయిని అట్లా వేస్తే ఆ నుంచి రాయి మళ్ళా నా చేతిలోకి వస్తుందా? ఆలోచించండి. హౌ కాదు, ఇగో ఇది ఇట్లా ఆడ వరకు పోయి మళ్ళా రిటర్న్ చేతిలోకి వస్తుంది. ఈ యాంగిల్లో వేస్తే ఇంపాసిబుల్ అది, అవునా? శబ్బాష్, ఇది ఆన్సరు. అసలు ఆయన ఎట్లేసిండో తెలుసా? జాగ్రత్త ఉన్నారు. 37 + 53 ఎంత? 90. ఆయన రాయి ఎట్లేసిండు తెలుసా? ఇట్లేసిండు, పైకేసిండు. చెట్లనే కదా వచ్చేది, ముందటికి ఎందుకు పోతుంది? అందుకోసం రేంజ్ 0 వచ్చింది. అర్థమైందా? రాయిని ఇట్లేసిండు, అవునా? రాయిని అటేస్తే అడిపోతుంది, కానీ అట్లా వేయలే. అర్థమైందా? ఇది లాజిక్. నెక్స్ట్, ప్రొజెక్టైల్ ఆన్ ఇంక్లైన్ ప్లేన్ టాప్ టు బాటమ్. టాప్ టు బాటమ్ అంటే పైనుంచి కిందికి. ఓకే, సేమ్ అన్ని ఫార్ములాలు సేమ్, కానీ యాక్సిలరేషన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ వేరు. ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి? ఇగో ఇది ఇంక్లైన్ ప్లేను, అవునా? ఇదెంత? ఆల్ఫా. ఈ నుంచి డబ్బా జారుకుంటా పోతుంది. ఇదేంది? నార్మల్. కిందికి ఎవరు లాగుతున్నారు? భూమి. ఇదెంత? ఆల్ఫా. ఎక్కడైతే డీటా ఉంటుంది అనుకోని ఎంజీ కాస్ ఆల్ఫా, ఇటు ఎంజీ సైన్ ఆల్ఫా. యాక్సిలరేషన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ వచ్చింది ఇక్కడ, అంతేనా కదా? దీన్ని మీరు టిల్ట్ చేసుకుంటే ఏమొస్తుంది? అవునా? ఇదేంది? యు. ఇదేంది? టీటా. యాక్సిలరేషన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఏమొచ్చింది? ఇట్ సైడ్ వచ్చింది, జీ సైన్ ఆల్ఫా. వై యాక్సిస్ లో ఏమొచ్చింది? జీ కాస్ ఆల్ఫా. క్లియరేనా? అవునా కదా? ఇది అర్థమవుతుందా? అర్థమైందా అందరికీ? అర్థమైందా? ఇగో కీవర్డ్స్ నాన్న, జాగ్రత్తగా మీరు చూసుకున్నట్టయితే ఇది మీరు ఈజీ అంటే ఈజీ సాల్వ్ చేయగలుగుతారు. లాజిక్, చిన్న లాజిక్. ఇన్ కేస్ ఆ లాజిక్ తెలియకుండా ఈ ఫార్ములాలు బైహార్ట్ చేసి అది ఏందో తెలుసుకొని ఆల్ఫా ఏంది, బీటా ఏంది, ఈ అసెంట్లు ఏంది, ఓకే, టైమ్ ఆఫ్ డిసెంట్ ఏంటి, దీనిలో రేంజ్ ఎట్లా వస్తుంది, పోయినారు అనుకోండి 100% న్యూమరికల్ సాల్వ్ అసలే కాదు. ఓకే, ఇది చూడండి, చిన్న లాజిక్ చెప్పినాను. ఇగో ఇది ఇటు పోయినప్పుడు ఇటే కదా, భూమి ఇటేలే కదా దానికి లాగేది. ఉల్టా ఎందుకు లాగుతుంది? ఇటు దానికి లాగుతుందా? ఉల్టా కాదు, అవునా కదా? అటే పోయిపోతుంది కదా.
ఇది కీ అన్నట్టు. యాక్సిలరేషన్ అలా ఎక్స్ యాక్సిస్ ఏమొచ్చింది, జీ సైన్ ఆల్ఫా. ఇంతకుముందు దాంట్లో ఇట్లేస్తే మైనస్ జీ సైన్ ఆల్ఫా. బ్యాక్ వెనక్కి కదా లాగేది, అర్థమైందా? చలో నెక్స్ట్ క్వశ్చన్. ప్రొజెక్షన్ ఈజ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. యూ ఇచ్చిండు, ఆల్ఫా ఇచ్చిండు, టీటా ఇచ్చిండు. 37, ఇదేమో 53. ఇట్లా పోయి ఇట్లా పడ్డది, అంతేనా? సేమ్ క్వశ్చనా? 10 ఆల్ఫా 37, టీటా 53. సేమ్ క్వశ్చనా? ఏమైతుంది రేంజ్ ఏమొస్తుంది? ఈట కూడా 0 వస్తుందా? రియల్గా ఒక్కసారి ఆలోచించండి. గీ నుంచి రాయేస్తే ముందడికి పోదా? అట్లా పోయింది అట్లా, అవునా? ఈడ పోతుంది కదా, పోయి పడుతుంది కదా ముందటికి, రాయి పోయి పడుతుంది. అఫ్కోర్స్ ఆడ రేంజ్ 0 కాదు, కానీ సేమ్ క్వశ్చన్. టైమ్ ఆఫ్ అసెంట్, టైమ్ ఆఫ్ డిసెంట్ సేమ్ ఉంటాయా? టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏమొచ్చింది? 2u sin theta by g cos alpha. 2 into 10 into sin 53 by cos 37. ఎంత వచ్చింది? ఆల్రెడీ ఇంతకుముందు చేసినాం కదా, 2 seconds కదా వచ్చింది. 2 అయినా సేమే, అన్ని వాల్యూలు సేమే కదా, అవే వాల్యూలు అవే ఫర్ 2 వచ్చింది. హైట్ ఎంత వచ్చింది? 4 కదా. ఇదేమో 2 seconds. హైట్ ఏమొచ్చింది? u square sin square theta by 2g cos alpha. 4 మీటర్ వచ్చిందా? సేమ్ అదే, కానీ రేంజ్ వేరే వస్తుంది. రేంజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము ఇప్పుడు తెలుసుకోండి. రేంజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, బయాజ్ చేయకండి అన్నానా, దానికి రీజన్ ఇదే, ఇప్పుడు చూపిస్తుంది చూడండి. సో రేంజ్ క్యాలిక్యులేట్ చేద్దాం. s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ a t స్క్వేర్. సారీ, ఏది? ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, అంతేనా? ఇది కదా మనకు రేంజ్ ఎక్స్ యాక్సిస్లో. ఇనీషియల్ వెలాసిటీలో ఎక్స్ యాక్సిస్ ఎంత? u cos 53, అంతేనా? 10 cos 53 కదా, 10 cos 53. y యాక్సిస్లో 10 sin 53, కరెక్టేనా? ఎక్స్ యాక్సిస్ కావాలి. 10 cos 53, 10 cos 53 ఇంటూ టైం ఎంత వచ్చింది పైన కింద పడడానికి? 2 seconds వచ్చింది కదా, 2 seconds కదా. మైనసా ప్లస్సా? ప్లస్, మైనస్ కాదు. ఎందుకంటే యాక్సిలేషన్ క్లియర్గా చూపెట్టినా మీ కళ్ళ ముందటనే. ఏడుంది యాక్సిలేషన్? అటు సైడ్ ఉంది, అటు సైడ్ పాజిటివ్, ఇటు సైడ్ పోతే నెగిటివ్, అవునా? జీ సైన్ ఆల్ఫా కదా యాక్సిలేషన్ ఏంది? జీ సైన్ ఆల్ఫా ఇంటూ టీ స్క్వేర్. 2 స్క్వేర్ ఎంత? 4, అవునా? ఆల్ఫా వాల్యూ ఎంత ఇచ్చిండు? ఆల్ఫా వాల్యూ 37. సో ఇది 37, ఇది 3, ఇది 4, ఇది 5. 53లో సారీ, ఇది 4, ఇది 3, ఇది 5, అంతేనా? 10 ఇంటూ కాస్ 53, 3/5 ఇంటూ 2 ప్లస్ హాఫ్ ఇంటూ 10 ఇంటూ sin 37, 3/5 ఇంటూ 4, అవును? 5 2 3 to 6, 6 2 12, అంతేనా? 5 2 ఇటు పోయింది. 4 3 ఇంతకుముందు 0 ఎందుకు వచ్చిందో తెలుసా? ఆడ మైనస్ ఉంటుంది, యాక్సిలేషన్ వెనకాలకి కదా లాగేది. ఈ 12 ఆ 12 మైనస్ అయింది, 0 వచ్చింది రిజల్ట్. అందుకోసం ఇంతకుముందు కేసులా, ఈ కేసులా ఇట్లా వేస్తే 0 రావడానికి కారణం ఇదే. ఈడ మైనస్ పెడతాం, మైనస్ జీ సైన్ ఆల్ఫా కదా ఆడ, ఈడనేమో ప్లస్ జీ, అందుకోసం ప్లస్ వచ్చింది కాబట్టి 24 వచ్చింది. అర్థమైందా? అర్థమవుతుందా? రియల్గా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి, మామూలుగా అది ఇవైతే క్వశ్చన్స్. మీరు ఆ ఫీల్ అయినారు అనుకోండి, వావ్ అని అంటారు మీరైతే.
కానీ ఏంటంటే చిన్న చిన్న ఫార్ములాలు తెలవాలి. చిన్న చిన్న ఫార్ములాలు, ఆ చిన్న చిన్న ఫార్ములాలే డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి మిమ్మల్ని. రేంజ్ ఫార్ములా తెలియదు, మ్యాక్సిమం హైట్ తెలియదు, టైమ్ ఆఫ్ అసెంట్ తెలియదు. అకోర్స్ ఎవరు ఏం చేస్తారు? 10 నిమిషాలు కూర్చుంటే వస్తాయి. అయితే నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. నేను ఇక్కడ మీకు అడిగేది కొత్తగా ఏం అడుగుతున్నా? అవే అడుగుతున్నా. కొత్తగా ఏమని అడుగుతున్నానా? ఏం అడుగుతలే. నేను ఏదైతే నేర్పించినో 4-5 ఫార్ములాలు అవే క్వశ్చన్లు ఇస్తున్నా. టైమ్ ఆఫ్ అసెంట్ ఏంది, డిసెంట్ ఏంది, ప్రొజెక్టైల్ ఈక్వేషన్ ఏంది, హైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బిలో ఏంటి, రేంజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ అండ్ బిలో ఏంటి. నేను చెప్పిన క్వశ్చన్సే కదా మీకు అడిగినాయి. ఆ వీటితోటే కదా సాల్వ్ చేసినాయి. కొత్తగా ఏమైనా రాసినా A+B హోల్ స్క్వేర్ ఫార్ములా, ఇంటిగ్రేషన్లో ఏమైనా యూజ్ చేసినా, డిఫరెన్షియేషన్లు వాడినానా? ఏం వాడలేదు. మీకు నేర్పించిన ఫార్ములానే వాడినా ఇక్కడ. ఓకే, ఏంటంటే దాన్ని ఎట్లా చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. ప్రొజెక్టైల్ ఈజ్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. బాటమ్ టు టాప్ అంట. సరే, ఫైండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆల్ఫా అండ్ థీటా వేర్ ఇంక్లైన్డ్ హ్యాస్ అన్ యాంగిల్ ఆఫ్ ఆల్ఫా. సరే, అండ్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈజ్ థీటా. సరే, విచ్ హిట్స్ ద బాల్ పర్పెండిక్యులర్ టు ఇంక్లైన్. కీ ఇక్కడ ఇచ్చిండు. హిట్స్ ద బాల్ పర్పెండిక్యులర్ టు ద ఇంక్లైన్ అంటే ఏమి ఇచ్చిండు? ఎగ్జాక్ట్లీ ఇది బాయ్ ఇట్లా హిట్ చేసిందంట. అర్థమైందా? అర్థమైందా? ఓకే, ఈ విధంగా అయితే ఇచ్చిండు. అయితే ఈ హింట్ని వాడి మనం ఆల్ఫాకి టీటాకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ అనుకోవాలి. ఏ ఫార్ములా వాడదాం? ఏ ఫార్ములాను వాడదాం? ఏదో కారణం ఉన్నది. ఇగో ఇట్లా 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 పోతుంది కదా, ఇట్లయితే ఇగో పాయింట్ గుర్తొచ్చింది. ఇది పోయి దొడల్ అని దాకింది కదా వై యాక్సిస్లా. ఎక్స్ యాక్సిస్లో పోలేదు. అది ఫైనల్ వెలాసిటీ ఎలా ఎక్స్ యాక్సిస్ 0 కదా, అంతేనా కదా? అది ముందడికి పోలే, ఆడికే ఎండ్ అయిపోయింది. ఇది అనుకుంటే రిస్క్ వై యాక్సిస్ తీసుకుంటే, ఎందుకంటే వెలాసిటీ దడల్ పోయి దాకింది కదా. ఎక్స్ యాక్సిస్ తీసుకుంటే ఫైనల్ వెలాసిటీ 0 వేసుకోవచ్చు. v = u+at వాడుతున్నాను. ఓకేనా? ఎక్స్ యాక్సిస్లో ఎక్స్ యాక్సిస్లో ఎక్స్ యాక్సిస్లో ఫైనల్ వెలాసిటీ ఏంది 0. ఇనిషియల్ వెలాసిటీ ఏంది ఎక్స్ యాక్సిస్లో ఎంత? u cos θ. వై యాక్సిస్లో u sin θ. అంతేనా? ఇదే కదా u cos θ. యాక్సిలేషన్ ఏంది? ఇటు ఇంక్లైన్ ప్లేన్ గుర్తుంది కదా, జారుకుంటా రుయ్ అనుకుంటా వస్తుంది. ఏది? g sin ఆల్ఫా మైనస్ g sin ఆల్ఫా. టైం ఏంది? టైం ఏంది? టైం ఏంది? టైం ఏంది? టైమ్ ఆఫ్ ఫ్లైట్ కదా. ఇక్కడ స్టార్ట్ అయింది, ఆడ పోయి పడ్డది కదా. 2u sin θ బై g cos ఆల్ఫా. జీ పోయింది. ఇంకా ఇది ఇటు పంపించండి. u cos θ is equal to sin by cos tan ఆల్ఫా ఇంటూ 2u sin θ. u పోయిందా? ఇది అటు పంపించండి, దీని కిందకి పంపించండి. 1/tan ఆల్ఫా is equal to 2 into sin by cos tan θ. అవునా? సో ఫైనల్గా ఏమొచ్చిందన్న ఆన్సర్? ఇక tan θ is equal to 1/2 tan ఆల్ఫా, లేకుంటే 1/tan అంటే cot కదా. tan θ ఈక్వల్ టు 1/2 cot θ. అయిపోయింది కదా. tan θ is equal to 1/2 cot ఆల్ఫా. cot ఆల్ఫా ఇంతేనా? tan θ ఈక్వల్ టు 1/2 cot ఆల్ఫా. ఖతం, ఇంతే. ఓకే, చలో. సో మొత్తానికైతే క్లాస్ అయితే అయిపోయింది. సో మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి, చదువుకుంటుండండి. నెక్స్ట్ క్లాస్ కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా. ఇంకా ఉంది.